ఉత్తరప్రదేశ్ లో పొత్తుల డ్రామాకు తెరపడింది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీల మధ్య గత కొన్ని రోజుల నుంచి తీవ్ర చర్చల తరువాత హస్తం పార్టీకి 105 సీట్లు ఇచ్చేందుకు సీఎం అఖిలేష్ అంగీకరించారు. అందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 298 సీట్లలో ఎస్పీ పోటీ చేయనుంది. సీట్ల పంపకంపై రెండు పార్టీలు అధికారికంగా కాసేపట్లో ప్రకటించనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్టేనా? ఇంకేమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? వరకు జరిగినటువంటి ఈ సమాలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించింది. వాస్తవానికి నిన్న సాయంత్రం వరకు కూడా కేవలం 99 సీట్లు మాత్రమే ఇస్తానని చెప్పి అఖిలేష్ యాదవ్ చాలా పట్టుపట్టారు. అయితే దీనికి సంబంధించి మరొక 6 సీట్లు ఇచ్చేందుకు ఒప్పందాలు జరిగాయి. దాని మేరకు 105 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అంతా కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీలో వివాదం తలెత్తిన తర్వాత ఇటు తండ్రి కొడుకుల మధ్య తగాదాలు వచ్చిన తర్వాత పార్టీ అఖిలేష్ యాదవ్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రామ్ లోనే అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే సందర్భంలో పొత్తుకు సంబంధించిన అంశాన్ని కూడా అధికారికంగా అఖిలేష్ యాదవ్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదేవిధంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అమేథీ, రాయ్బరేలీలో ఉన్నటువంటి దాదాపు 10 అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా అన్న అంశంపై కూడా ఇంకా మీమాంస కొనసాగుతూనే ఉంది. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈ పొత్తు కుదిరే విషయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కీలక పాత్ర వహించారు. జనవరి 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సదస్సులో ఈ చాలా సూచనగా చెప్పారు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో చాలా మజా వస్తుందని. ఆ మజా ఏమిటో తెర వెనుక చాలా తతంగం జరిగింది. ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ తో ఇద్దరు కూడా వీరంతా కూడా సమాలోచనలు జరిపారు. ముందస్తుగానే స్థూలంగా ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందంలో భాగంగానే ఈ రోజు 105 స్థానాలు ఇచ్చేందుకు అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టుగా తెలిసింది. ప్రధానంగా కొంత మేరకు ప్రతిష్టంభన నెలకొనింది. అయితే అఖిలేష్ యాదవ్ దూకుడుగా 200 స్థానాల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ దారికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు వ్యూహాత్మకంగా. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇటు ముస్లింస్ ఓట్లను ఇతర పార్టీలకు వెళ్లకుండా, అదేవిధంగా మోడీ ప్రధాన ప్రత్యర్థిగా మోడీ నాయకత్వం బీజేపీ పార్టీ అధికారంలో రాకుండా ఉత్తరప్రదేశ్ లో అడ్డుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతోనే ఇటు కాంగ్రెస్ పార్టీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరు కూడా పొత్తుకు ఒక మార్గాన్ని అవగాహన కుదుర్చుకునేందుకు ఇద్దరు కూడా కొంత సడలింపులు చేసుకున్నారు. ఆ మేరకు 105 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. గతంలో 403 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 28 స్థానాలనే గెలుచుకుందన్న అంశాన్ని బూచిగా చూపించి అఖిలేష్ యాదవ్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మొత్తానికి ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చాలా రంజుగా మారాయి. అదేవిధంగా ప్రధాన ప్రత్యర్థులను అడ్డుకునేందుకు ఇటు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు కలిపాయి. మొత్తానికి అతి త్వరలోనే ఈ రాజకీయ రణరంగంలో ఏ రకంగా ఫలితాలు ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రసాద్, నిన్నటి వరకు తెలని అంశం సడన్ గా ఇన్ని సీట్లు ఇవ్వడానికి ఎలా ఇదంతా కుదిరింది? ప్రధానంగా ప్రియాంక గాంధీ చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రియాంక గాంధీ చాలా చురుగ్గా, చాలా వేగంగా ఇటు అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ తో చాలా పెద్ద ఎలాబొరేట్ గా చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేశారు. ముస్లింస్ ఓట్లు ప్రధానంగా బహుజన సమాజ్ పార్టీకి వెళ్లే ఒక ప్రమాదాన్ని పసిగట్టినటువంటి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిస్తేనే బీజేపీని అదేవిధంగా బీఎస్పీని అడ్డుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా చారిత్రాత్మకంగా రెండు పార్టీలు కూడా చేతులు కలిపితేనే రెండు ప్రధాన ప్రత్యర్థులను ఓడించేందుకు అవకాశం ఉంటుందన్న
అంశాన్ని గ్రహించి వ్యూహాత్మకంగా వీరిద్దరు కూడా చేతులు కలిపారు. ఆ మేరకు ఇటు ముస్లిం ఓట్లను ఇరు పార్టీలకు అంటే కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ నాయకత్వం వచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ వద్దనే ఉంచుకునేందుకు గాను గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గులాం నబీ ఆజాద్ కూడా చాలా కీలక పాత్ర వహించారు ఈ చర్చల్లో. మొత్తానికి ఒక పొత్తు కుదిరింది. అధికారికంగా దీన్ని అతి త్వరలోనే మరికొద్ది సేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్.